హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన గుంట పొంగనాలు ఎలా చేయాలనేది ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఈ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ పొంగనాల్ని చిన్నపిల్లలు డోరేమోన్ చూస్తారు కదండి, వాళ్ళకి డోరా కేక్ అని చెప్తే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఈ పొంగనాలు చేయడానికి కావాల్సింది దోశ బ్యాటర్. పులిసింది అయితే బాగుంటుంది. దీంట్లో కొంచెం మిర్చి, ఆనియన్స్, జీలకర్ర వేసుకోండి. మీకు ఇంకా క్యారెట్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటాయి. మా పిల్లలు అవి వేస్తే తినరు, సో నేను అవి స్కిప్ చేశాను. ఈ దోశ బ్యాటర్ నేను ఫస్ట్ 2 days దోశ వేసుకున్నప్పుడు యూస్ చేసింది. సో సాల్ట్ అనేది నేను స్టార్టింగ్లోనే యాడ్ చేసేసాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పొంగనాలు వేసుకోవడానికి ముందుగా మెయిన్ కావాల్సింది ఈ పొంగనాల ప్యాన్ అండి. ఇది షాప్స్లో మీకు దొరుకుతుంది. ఈ ప్యాన్కి కొంచెం ఆయిల్ పోసి ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసుకుంటే మీకు పొంగనాలు వేసుకున్న తర్వాత ఎక్కడో కూడా అంటుకోకుండా వస్తుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ దోశ బ్యాటర్ అనేది నేను 3 days పులిసిన పిండి కాబట్టి నేను దీంట్లో సోడా అనేది వేయటం లేదు. మీరు అదే రోజు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసిన రోజే పొంగనాలు వేసుకోవాలనుకుంటే కనుక మీరు వంట సోడా అనేది కొంచెం యాడ్ చేసుకుంటే పొంగనాలు అనేది బాగా మెత్తగా వస్తుంటాయి. నేను చూపించిన విధంగా ఇలా కొద్ది కొద్దిగా పొంగనాల పిండిని తీసుకొని ప్రతి గుంటలో వేసుకోండి. మీరు పైన ఇంకా ఆయిల్ అనేది వేయవసరం లేదు, దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత పైన లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. ఇలా ఒక 15 minutes మూత పెట్టి మగ్గిన తర్వాత మీకు వన్ సైడ్ కాలిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల 2 సైడ్లు మీకు బాగా కాలుతుంటాయి. ఈ పొంగనాలు చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది ఎప్పుడూ కూడా మీడియంలోనే పెట్టాలి. మరీ హైలో పెట్టేసినా కూడా మీకు పొంగనం అనేది మాడిపోతుంది తప్ప లోపల పిండిలాగానే ఉంటుంది. 2 సైడ్లు బాగా కాలిన తర్వాత ఈ పొంగనాలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా నేను చేసిన అల్లం పచ్చడి ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు అది చూసి తయారు చేసుకోండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.